ఖమ్మం మండల పరిధిలోని ఆర్లగూడెం గ్రామానికి చెందినటువంటి గిరిజన రైతు దంపతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది. గిరిజన దంపతులైన పెనుపల్లి గంగరాజు, లక్ష్మి వ్యవసాయం చేసుకుంటూ తమ ఇద్దరు బిడ్డలతో జీవిస్తున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన గంగరాజు వ్యవసాయంపై మక్కువతో వీరికి ఉన్న దాదాపు 10 ఎకరాల్లో వివిధ పంటలను పండిస్తూ భద్రాచలం మన్యం ప్రాంతంలో ఆదర్శ రైతుగా గుర్తింపు పొందారు. ఎరువులు, పురుగు మందులను తక్కువగా వినియోగిస్తూ లాభసాటి వ్యవసాయం చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. ఆయిల్ ఫామ్, డ్రాగన్ ఫ్రూట్స్, మామిడి, జామ, సీతాఫలం, ఆపిల్, పేర్, కూరగాయలు వంటి వివిధ పంటలను పండిస్తున్నారు. ఉద్యాన పంటల సాగులో బిందు సేద్యం, మల్చింగ్, సేంద్రియ పద్ధతులు అవలంబిస్తున్నారు. వీరి స్ఫూర్తిదాయక కృషికి గుర్తింపుగా ఈ దంపతులను ఈ నెల 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. సెలక్షన్ చేసి మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం పెద్ద ఆర్లగూడెం గ్రామం. నా రాజు. మేము గతంలో పత్తి, మిర్చి, వరి అట్లా పంటలు వేసి చాలా లాస్ పోయాము. అట్లా కాకుండా బాగా ఆలోచించి పండ్ల తోటలు వేయటం వల్ల మాకు లాభాలు కూడా చాలా ఇప్పుడు బాగా వస్తున్నాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఇంతకు ముందంటే కూలీలతోనే పెద్ద ప్రాబ్లం అయ్యేది. అట్లా కాకుండా ఇప్పుడు పండ్ల తోటలు ఒక్క సంవత్సరం మనం కష్టపడితే దాని ఫలితం సుమారుగా ఒక 20-30 సంవత్సరాలు మనకి ఆదాయం వస్తుంది. అట్లా కాకుండా మనం ఏ పంట అయితే మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉంటుందో దాన్ని సెలక్షన్ చేసి మన హార్టికల్ డిపార్ట్మెంట్ తరఫున ఆఫీసర్లని సలహాల ప్రకారం మేము సలహా తీసుకోవడం కూడా జరిగింది. అట్లాగే ఏ పంట అయితే బాగా డిమాండ్ మార్కెట్ ఉంటుందో అదే మేము సెలక్షన్ చేసి మేము ఎప్పుడైతే అన్ని పంటలు పండిస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దుమ్మగూడెం ఆర్లగూడెం గ్రామానికి చెందినటువంటి గిరిజన దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకలకు ఈ మన్యం దంపతులకు ఆహ్వానం అందింది. గత 10 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ ఆదర్శ రైతుగా నిలిచారు గంగాధర్, లక్ష్మి దంపతులు. గత 10 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేసుకుంటూ ఆదర్శ రైతుగా నిలిచినటువంటి ఈ రైతుకి ఢిల్లీలో ఈరోజు ఆహ్వానం అందడంతో భద్రాద్రి జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ అవార్డు దక్కడానికి కారణం ఏంటి? మనం ప్రస్తుతం ఆర్లగూడెం వద్ద ఉన్నాం. అది అసలు ఈ అవార్డుకు సంబంధించి ఎటువంటి వాళ్ళు వ్యవసాయం చేశారని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగాధర్ వాళ్ళ అన్నదమ్ముళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ తమ్ముడికి ఇలా ఆదర్శ రైతుగా అవార్డు వచ్చిందని కూడా జరుగుతుంది. ఢిల్లీకి వెళ్ళారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా మంచిదండి. వాళ్ళు సంతోషం. ఏదో ఆడు తెలివిగా ఉన్నాడు కదా, ఆడు చేసే పని మేము చూసి మెల్లగా మేము కూడా ఆయన దారి పడతాం. ఎన్ని సంవత్సరాల నుండి పొలం పనులు చేస్తున్నాడు కదా, ఈ ఎరువులు మందులు లేకుండానే సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సేంద్రియ ఎక్కడెక్కడ టాటర్ మీద వెళ్ళి తెచ్చి ఆ మొదల్లో పోసి అలాగా చేస్తున్నాడు సార్. మాకు చాలా మంచిది, సంతోషమే. కానీ వాళ్ళు ఎక్కడ పోయి వాళ్ళు అటు వెళ్తారు సార్లతోని, వాళ్ళు అక్కడ చూసి వచ్చి అదే ప్రకారం ఇక్కడ కూడా వ్యవసాయం మళ్ళీ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఎరువులు ఏం లేకుండా, ఎరువులు అంటే మన పెంట కాదండి, ఇది మేక పెంట, ఆవు పెంట అవి పోస్తారు. పామ్ ఆయిల్ పెట్టారు ఒక 6 ఎకరాలు. తర్వాత ఇదిగో అక్కడ కనపడేది పోల్స్ పెట్టి అదొక కొత్త తోట, ఆడ ఇంకొక చేను అదొక 2 ఎకరాలు, రేగి చెట్లు, సపాట్లు ఇవి వేశారు. ఇలాగా చేస్తున్నారు. ఇంకా మాకేదో మామూలు వ్యవసాయమే, ఆయనే ఎక్కువ తెలిసేటలు బాగా సంపాదించుకున్నారు. మీరేం వ్యవసాయం చేయట్లేదా? చేస్తాను కొద్దిగా. మాది మీరు కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తుంటారా? అవును, చేస్తాను. మేము చేసే వ్యవసాయం పత్తి, వరి. ఇది మీ తమ్ముడు ఏమేమి పంటలు పండిస్తుంటారు? మా తమ్ముడు ఇక ఊరి వేస్తాడు, ఇక పత్తి ఎక్కడో కొంచెం వేస్తాడు. ఇదే పామ్ ఆయిల్, ఈ మామిడి, అది అది ఆ పేరు రావదండి, ఆ తంబల్లో వేసారు, ఏదో ముళ్ళు కచ్చదట్ట అది వేసారు. డ్రాగన్ ఫ్రూట్, రాగిన్ అది వేసారు. చాలా మంచిది. మొదటి నుండి ఎరువులు మందులు లేకుండానే వ్యవసాయం చేస్తున్నారు మీరు? పెంటతోనే, పశువుల పెంట, మేక పెంట. ఈ ఆలోచన అలా వచ్చింది మొదటి నుండి? మీకు ఆలోచన ఉందా? మాకు అప్పుడు మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు అవగాహన లేదు సార్, లేదు. ఇప్పుడు మా తమ్ముడు ఎక్కడెక్కడ సార్లతో వెళ్ళి చూసి వచ్చి మంచిగా చేస్తున్నాడు. మాకు కూడా సంతోషం.
ఇప్పుడు ఢిల్లీ నుండి పిలిపించారు మీ తమ్ముడిని, ఆదర్శ రైతుగా పిలిపించారు, అవార్డు ఇవ్వబోతున్నారని చెబుతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు మంచిదే, ఇంకా కొన్ని అవగాహనలు నేర్చుకొని వచ్చి మాకు చెప్తారు సార్. ఉన్నటువంటి 10 ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తూ భద్రాచలం మన్యం ప్రాంతంలో అంటే ఆదర్శ రైతుగా గుర్తింపు పొందిన విషయం తెలిసింది. అయితే ఎటువంటి ఎరువులు పురుగు మందులు తక్కువగా వినియోగిస్తూ లాభసాటి వ్యవసాయం అయితే చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు గంగరాజు. అయితే ప్రధానంగా ఆయిల్ ఫామ్, డ్రాగన్ ఫ్రూట్, మామిడి, జామ, సీతాఫలం, యాపిల్ బైర్ ఇటువంటి వివిధ రకాల కూరగాయలు వివిధ పంటలు కూడా పండిస్తూ అయితే ఆదర్శ రైతుగా అయితే ఈ భద్రాచలంలో గుర్తింపు పొందారు. అయితే ప్రధానంగా ఉద్యాన పంటల్లో సాగు, బిందు సేద్యం, మల్చింగ్, సేంద్రియ పద్ధతులు అయితే రైతు అవలంబిస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. వీరికి స్ఫూర్తిదాయక కృషికి గుర్తింపుగా అయితే ఎల్లుండి జరగనున్నటువంటి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంలో ఆదర్శ రైతుగా అవార్డు కూడా దక్కనుంది. ప్రధానంగా జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏదైతే ఆర్లగూడానికి చెందినటువంటి గంగాధర్కి ఈ ఆదర్శ రైతుగా గుర్తింపు రావడంతో ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చిన్ననాటి నుండి తన 10 ఎకరాల్లో పంట పొలంలో అంటే వివిధ రకాల పంటలు వేస్తూ ఆదర్శ రైతుగా గుర్తింపు పొందారు గిరిధర్ దంపతులు. ప్రస్తుతం అయితే వీళ్ళకి అందరూ గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజుతో అయ్యప్ప, 6 టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.